ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో cot a మైనస్ b ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అలాగే cot a మైనస్ b ఈక్వల్ టు √3 అని మరొక సమీకరణం ఇచ్చాడు. సో మొదట మనము ఈ సమీకరణాన్ని తీసుకొని ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి 0ని మనం కాస్ యొక్క పదాలలో రాసుకున్నట్లయితే cos 90 విలువ 0 వస్తుంది. కాబట్టి 0 దగ్గర cos 90 అని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కాస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే a ప్లస్ b విలువ 90 డిగ్రీస్ వస్తుంది. తర్వాత అదేవిధంగా రెండవ సమీకరణమైనటువంటి cot a మైనస్ b ఈక్వల్ టు √3ని తీసుకొని ఇక్కడ కూడా రైట్ సైడ్ ఉన్నటువంటి √3ని ఇప్పుడు కాట్ పదాలలో రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ పదాలలో రాసాం, కాట్ ఉంది కాబట్టి దీన్ని కాట్ పదాలలో రాస్తాం. ట్యాన్ ఉంటే ట్యాన్ పదాలలో రాసేవాళ్ళం. సో ఇప్పుడు cot a మైనస్ b ఈక్వల్ టు cot 30 డిగ్రీస్ అని రాయవచ్చు. సో ఇక్కడ కూడా కాట్ వెళ్ళిపోతే a మైనస్ b ఈక్వల్ టు 30 డిగ్రీస్ అని వస్తుంది. ఇప్పుడు ఇందులో a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్, a మైనస్ b ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఈ రెండు సమీకరణాలను మనం తీసుకొని మనం యాడ్ చేసినట్లయితే ఈ b క్యాన్సిల్ అయిపోయి ప్లస్ b మైనస్ b 0 అవుతుంది, a 2a అవుతుంది. అలాగే 90 ప్లస్ 30 120 అవుతుంది. ఇప్పుడు 2a యొక్క విలువలో 2ని అటు పంపించినట్లయితే 2 1 జా 2 60 జా, సో a విలువ 60 వస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి a విలువను మనము ఈ మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే a విలువ 60 కాబట్టి 60 ప్లస్ b ఈక్వల్ టు 90 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ 60ని రైట్ సైడ్ పంపించినట్లయితే మైనస్ 60 90 కాబట్టి 90 మైనస్ 60 కాబట్టి b విలువ 30 వస్తుంది. కాబట్టి మనకు అడిగినటువంటి a మరియు b విలువలు a విలువ 30, b విలువ 60 కాబట్టి 60 అండ్ 30 అనేది సరైన సమాధానం అవుతుంది. ఒకవేళ b మరియు a అని అడిగినట్లయితే అప్పుడు b మరియు a అన్నప్పుడు bని ఫస్ట్, aని సెకండ్ రాస్తాం. ఇక్కడ a మరియు b అన్నాడు కాబట్టి a ఫస్ట్ రాస్తాం, b సెకండ్ రాస్తాం.